హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ హోమ్ డిలైట్. మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి. చూడండి, చిన్న ముక్కలతో ఆవకాయ పట్టుకున్నాను. చూడగానే మీకు తినాలనిపిస్తుంది కదా. అలాంటి ఈ చిన్న ముక్కల ఆవకాయని ఎలా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకుంటే టేస్టీగా ఉంటుంది, ఏ కొలతలతో పెట్టుకోవాలన్నది కూడా మీకు చూపిస్తానండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈసారి ఆవకాయని ఇలా టేస్ట్ చేయండి. చూడండి, నేనైతే చేసిందైతే చాలా అంటే చాలా బాగుంది. ఇలాగా అన్నంలో, వేడివేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకొని కలుపుకు తింటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాంటి ఈ చిన్న ముక్కల ఆవకాయ కోసం ముందుగా 3 మామిడికాయలని శుభ్రంగా వాష్ చేసుకుని తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 2 గుప్పిళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ముందుగా క్లీన్ చేసుకున్న మామిడికాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి కొలతలతో చూపిస్తున్నానండి. ఈ విధంగా ఒక కప్ తీసుకుని దాంతో మెజర్ చేసుకోవడమే. ఇలాగా నాకు 3 కప్పుల ముక్కలు అయ్యాయి. ఇప్పుడు పచ్చడి కలిపేసుకుందాం. చూడండి, ఈ 3 కప్పుల ముక్కల్లో 1 కప్పు కారం, అలాగే ఒక 1/2 కప్పు ఆవు పిండి, 1/2 కప్పు సాల్ట్, 1 స్పూన్ మెంతులు, ఇక్కడ పొట్టు పొలుచుకున్న వెల్లుల్లిపాయలు కొంచెముని, అలాగే ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లిపాయ మిశ్రమాన్ని కూడా 1 స్పూన్ వేసుకోండి. ఇలా వేసుకోవటం వల్ల వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అందుకోసం ఇలా వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అని యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ కలుపుకున్న మసాలా మిశ్రమం మామిడికాయ ముక్కల్లో 1 కప్పు ఆయిల్ కూడా వేసుకుని మొత్తం ముక్కలకంతా ఆయిల్ పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా పచ్చడి కనుక చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇదే విధంగా పెద్ద ముక్కల ఆవకాయ కూడా పట్టుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పక్కన ఉంచుకోండి. చూడండి, 3rd డే చూడండి పచ్చడి ఎలా ఊరి ఎంత బాగుందో. ఒకసారి ఇప్పుడు దీంట్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడే కలుపుకున్నప్పుడే ఉప్పు కారం అన్నీ కూడా సరి చూసుకోవాలండి. పర్ఫెక్ట్గా అయితే నాకు సరిపోయాయి. ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఉప్పు కారాలు కూడా. అంటే వీటిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకుంటే ఒక 20 డేస్ పాటు బయట నిల్వ ఉంటుంది. ఒక 3 మంత్స్ పాటు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుందండి. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఆవకాయ అలాగే ముద్దపప్పు వేసుకుని దీంతో పాటు కొంచెం నెయ్యి కూడా వేసుకుని కలుపుకు తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.